ట్రైలర్ చూసారు కదండీ! 'గోదావరి గట్టుపైన' సినిమా మేము కనెక్ట్ అయిపోయాము. లవ్‌లో పడిపోయాము. ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూస్తే మీరు మళ్ళీ ఒక విలేజ్‌కెళ్ళిన ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ మెమోరీస్ అన్నీ మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఒక 2 అవర్స్ విలేజ్‌కెళ్ళొచ్చిన ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో మీకున్న పాత ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు మా గ్యాంగుని చూస్తే. ఆస్కార్ గ్యాంగ్. నేను, కసిరెడ్డి, రాఘవ, జువ్వ, సుమంత్ కూడా ఈ గ్యాంగ్‌లో ఉన్నాడు. ఓకే. హీరో కాబట్టి పక్కన పెడుతున్నాం. మేము చేసే కామెడీ గాని, గోల గాని ఖచ్చితంగా మీరందరూ కనెక్ట్ అవుతారు. మీరు చాలా మందితో మీ ఫ్రెండ్స్‌తో కంపేర్ చేసుకుంటారది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన జగపతి బాబు గారు, లైలా గారు మాకెప్పటికీ హీరో, హీరోయినే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగు, ఎమోషన్స్ అన్నీ గూడా మీరు చాలా చాలా కనెక్ట్ అవుతారు. ఇంకా మా రాజీవ్ కనకాల గారు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మంచి ఫుడ్ ఉంటది. ఆ 2 అంటే ఆయనకిష్టం. మీరంటే మా అందరికి ఇష్టం. ఆ తర్వాత కాదు సుదర్శన్ గారు. ఆయన ఆయనకేం అవ్వదు గదా ఇందులో? ఎవరికి? మా రాజీవ్ గారికి. అది ఆల్రెడీ ఆ ట్రెండ్ మార్చేసారాయన. ఏమో మళ్ళీ తీసుకొస్తారేమో లేదు. సుభాష్ గారని. ఇప్పుడాయన బతికితే హిట్టు. ఓకే. ఆ ట్రెండ్ ఈ మధ్య మార్చారు. నెక్స్ట్ మా దేవి ప్రసాద్ గారు. ఆయన 'నీది నాది ఒకే కథ' నుంచి కంటిన్యూగా ఫాదర్స్ రోల్స్, సీరియల్స్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. కానీ మామూలుగా అయితే ఆయన ఒక స్టాండప్ కమెడియన్. మమ్మల్ని అందరిని సెట్‌లో కూర్చోబెట్టి ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అందరిని మిమిక్రీ చేస్తుంటారు. ఫుల్ ఫన్ చేస్తుంటారు. డైరెక్టర్ షార్ట్ రెడీ అన్నా గూడా ఇంకో 2 జోకులు ఉన్నాయండి చెప్పేసి వస్తానంటాడు.